గుడ్ మార్నింగ్. దిల్ టీఎంటీ, స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. గ్లోబల్ మార్కెట్స్ ఈ మార్నింగ్ పాజిటివ్గా కనిపిస్తున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ కూడా ఒక పాజిటివ్ ఓపెనింగ్ను సూచిస్తోంది. లాస్ట్ నైట్ నాస్డాక్ 2.2% లాభంతో క్లోజ్ అయింది. టెక్ స్టాక్స్ ర్యాలీ చేశాయి యుఎస్ మార్కెట్స్లో లాస్ట్ నైట్. ఎన్విడియా, టెస్లా అయితే 12% పెరిగింది. అలాగే ఏఎండి 7%, ఎన్విడియా 3%. సో S&P 500 కూడా హైయెస్ట్ క్లోజ్ ఇన్ 2 weeks. సో పాజిటివ్ ట్రేడింగ్ అనేది మనకు కనిపించింది. ట్రంప్ ఇప్పుడు తన తప్పు తాను తెలుసుకున్నాడు. ఆయన మార్పు కనిపిస్తోంది. ఇదే యుఎస్లో వచ్చినటువంటి ఒక రిలీఫ్ ర్యాలీకి కారణంగా చెప్పాలి. అఫ్కోర్స్ వెనిజులా మీద ఏదో మాట్లాడాడు ఆయన. వెనిజులా నుంచి ఎవరైతే ఆయిల్ ఇంపోర్ట్స్ చేసుకుంటున్నారో, వెనిజులా ఈజ్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఆయిల్ ఎక్స్పోర్టర్స్ ఇన్ ది వరల్డ్. 660,000 బ్యారల్స్ పర్ డే వాళ్ళు ఎక్స్పోర్ట్స్ చేస్తూ ఉంటారు. అందులో ఎక్కువగా చైనా, యుఎస్ఏ, ఇండియా, స్పెయిన్ ఈ దేశాలు. యుఎస్ఏ అయితే ఇప్పుడు ఆపేసింది ఇంపోర్ట్ చేసుకోవడం. చైనా, ఇండియా, స్పెయిన్ ఇటువంటి దేశాలన్నీ కూడా వెనిజులా ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాయి. ఒక చైనానే 270,000 బ్యారల్స్ పర్ డే ఇంపోర్ట్స్ అనేది వెనిజులా నుంచి దిగుమతి చేసుకుంటూ ఉంటుంది. సో వీళ్ళందరి మీద ఏమంటున్నాడంటే ఆయన, వెనిజులా నుంచి ఎవరైతే ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటారో వాళ్ళ మీద 25% టారిఫ్స్ వేస్తాం మాతో వాళ్ళకి ఉన్న అన్ని ట్రేడింగ్ వస్తువుల మీద, సేవల మీద అని చెప్తున్నాడు ఆయన. సో దాని ప్రభావం ఎలా ఉంటుందో చూద్దాం. బట్ ఈలోగా ఆయన ధోరణిలో, వైఖరిలో చాలా మార్పు అయితే కనిపించింది. ఇప్పుడు ఎక్కువగా చెప్పడం లేదు. ఆయనకు అర్థమైంది, నా మిత్రుడు ఇలాన్ మస్కే నష్టపోయాడు నా వలన అనేది అర్థమైంది. చాలామంది బిలియనర్స్ అందరికీ వాళ్ళ వెల్త్ ఎరోడ్ అయిపోవటం, టెస్లా ఫ్యాక్టరీల మీద దాడులు చేయటం జనం అక్కడ, ఇలాంటివన్నీ గమనిస్తున్నాడు ఆయన. గమనించి కొంచెం నేను చేస్తున్న తప్పు అనేది ఆయనకి అర్థమయ్యి కొంత సరిదిద్దుకునే ప్రయత్నంలో ఉన్నాడు. అంటే ఇప్పుడు ఎక్కువ అగ్రెసివ్గా కామెంట్స్ ఇవ్వట్లేదు. అది ప్రస్తుతానికి జరిగింది. ఈ ఏప్రిల్ 2 కూడా బహుశా పెద్దగా ఏమీ, ఆయన ఏదో యుఎస్ లిబరేషన్ డే అనేదో అన్నాడు అంతకుముందు. ఇప్పుడు అందరూ ఎదురు చూస్తుంది ఏంటంటే యుఎస్ రిలీఫ్ డే కోసం ఎదురు చూస్తున్నారు, ఏప్రిల్ 2 కోసం. చూద్దాం. మన మార్కెట్స్లో అయితే ఏమాత్రం అలసట లేకుండా బుల్స్ నిర్విరామంగా కష్టపడుతున్నారు. నేను కూడా నిఫ్టీని సుమారుగా 300 పాయింట్లు పెంచడం అనేది మనం గమనించాం. లార్జ్ క్యాప్స్లో మంచి ర్యాలీ చూసాం. ముఖ్యంగా బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్స్ ఇవి లీడ్ చేస్తున్నాయి ఈ ర్యాలీని, మార్చి నెల ర్యాలీని. బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్స్, కోటక్ బ్యాంక్ చూసానన్న ఆల్మోస్ట్ 5% పెరిగింది, 4.5% పెరగడం చూసాం. సో 40 ఆల్మోస్ట్ 3.5 years హై దగ్గర బ్యాంక్ షేర్స్ ఉన్నాయి. బహుశా ఆల్ టైమ్ హైకి దగ్గరగా వెళ్తున్నాయి కోటక్ బ్యాంక్ షేర్స్. సో ఇది మనం ఇండస్ఇండ్ బ్యాంక్లో జరిగినటువంటి పరిణామాల తర్వాత ఇన్వెస్టర్స్ తమ డబ్బును ఐసిఐసిఐ బ్యాంక్కి, కోటక్ బ్యాంక్కి షిఫ్ట్ చేశారు ఎక్కువగా. కొంత మనీ యాక్సిస్కి, ఎస్బీఐ లాంటి స్టాక్స్ కూడా వెళ్ళింది. సో ఈ నేపథ్యంలో బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్స్ నిన్న బ్యాంక్ నిఫ్టీ చాలా స్ట్రాంగ్గా ఆల్మోస్ట్ మోర్ దాన్ 2% లాభపడింది. టాప్ సెక్టరల్ గెయినర్గా బ్యాంక్ నిఫ్టీ నిలిచింది. సో ఒక సాలిడ్ ట్రేడింగ్ సెషన్ నిన్న మనం చూసాం. ఫైనాన్షియల్స్, బ్యాంక్స్తో పాటు పవర్ స్టాక్స్, ఐటీ స్టాక్స్ కూడా నిన్న పార్టిసిపేట్ చేశాయి. మిడ్ క్యాప్ స్టాక్స్ చాలా చక్కగా పెర్ఫామ్ చేశాయి. జేబీఎం ఆటోలో ఒక ట్రేడ్ ఏంటి అంటే M&M SML ఇస్జూని ఎక్వైర్ చేయబోతోందన్న వార్తలు వచ్చాయి నిన్న. అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. కానీ దాని ప్రభావం జేబీఎం ఆటో మీద పడింది. ఎందుకంటే జేబీఎం ఆటో ఈజ్ ఏ బిగ్ ఆటో యాన్సిలరీ సప్లయింగ్ టు దీస్ కంపెనీస్. అలాగే పవర్ మెక్, కిర్లోస్కర్ బ్రదర్స్, ఇరేడాకి ఆర్బీఐ ఈ రెన్యూబుల్ ఫండింగ్ సంబంధించి కొన్ని నిబంధనలను మార్పు చేస్తోందన్న వార్తలు నిన్ననే వచ్చాయి. అది ఆ తర్వాత మార్కెట్ అవర్స్ తర్వాత న్యూస్గా కూడా వచ్చింది. దాంతో ఇరేడాలో ఒక మంచి మూమెంట్ చూసాం. సెంటమ్ ఎలక్ట్రానిక్స్, అల్కైల్ అమైన్స్, ఇలాంటి లాట్ ఆఫ్ విన్నర్స్ ఫ్రమ్ ది బ్రాడర్ మార్కెట్ మనం నిన్న గమనించాం. సో ఇది మనకు కనిపించినటువంటి నిన్నటి వాతావరణం. ఎక్కడ ఒక రివర్సల్కి తావు లేదు ప్రస్తుతానికి అన్నట్లుగా నిన్న ట్రేడింగ్ కొనసాగింది. బ్యాంక్ నిఫ్టీ కనుక 51,880 పైన కనుక క్లోజ్ అయితే ఈరోజు డెఫినెట్లీ ఒక న్యూ ఆల్ టైమ్ హై దిశగా వెళ్తుంది. అందుకనే మనం ఆ మధ్య 100 మెంబర్స్ వర్క్షాప్ పెట్టుకున్నప్పుడు మనం టాప్ లార్జ్ క్యాప్ పిక్స్లో 2 ఇచ్చాం, కోటక్ బ్యాంక్ అండ్ బజాజ్ ఫైనాన్స్. 2 కూడా అద్భుతంగా మనకు రిటర్న్స్ ఇవ్వడం లాస్ట్ 20 daysలోనే మనం గమనించాం. అందుకనే ఎప్పుడు ఆ ట్రెండ్ని మనం
కరెక్ట్గా కనుక ఊహించగలిగితే, ట్రెండ్ని కరెక్ట్గా పట్టుకోగలిగితే డబ్బులు వస్తాయంటానికి ఇటువంటివి ఒక నిదర్శనాలుగా తీసుకోవాలి. సో ఫియర్ అయితే అయిపోయింది ప్రస్తుతానికి మార్కెట్స్లో. ఎవరైతే ఫియర్ కోల్పోయారో వాళ్ళలో ఫోమో కూడా ప్రవేశించింది, అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. సో ఆ ఉద్దేశంతో నిన్నటి ర్యాలీలో ముఖ్యంగా పనిచేసింది మోర్ దాన్ షార్ట్ కవరింగ్ ఫోమోనే అని చెప్పాలి. ఎందుకంటే అయ్యో ర్యాలీ వచ్చింది, మిస్ అయిపోతున్నాం మనం అని కొంతమంది సెంటిమెంట్లో ఒక పాజిటివ్నెస్ రావటం అనేది చూసాం. సో ఈ సెంటిమెంట్ రివర్సల్ అనేది మార్కెట్స్ను, అలాగే ఎఫ్ఐఎస్ఆర్ బ్యాక్ నిన్న కొంచెం తక్కువ మొత్తంలో కొనుగోలు చేశారని చెప్పాలి. 3000 crores, 3056 crores. డిఐఎస్ జస్ట్ 100 కోట్లు కొనుగోలు చేశారు. సో ఎఫ్ఐఎస్ఆర్ బ్యాక్ అండ్ ఫోమో అనేది పనిచేస్తుంది. ఇవాళ సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది, మంత్లీ ఎక్స్పైరీ. ఎల్లుండి నిఫ్టీ మంత్లీ ఎక్స్పైరీ ఉంది. సో ఈ అంశాలన్నీ కూడా మనకు మార్కెట్స్ మీద ఇవాళ కొంత వోల్టైలిటీ ఉంటుంది. సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది కాబట్టి సెన్సెక్స్ అండ్ సెన్సెక్స్ రిలేటెడ్ స్టాక్స్ అన్నింటిలోనూ కొంత వోల్టైలిటీ అనేది మనకు కనిపిస్తుంది. ఎల్లుండి నిఫ్టీ మంత్లీ ఎక్స్పైరీ కూడా ఉంది కాబట్టి ఆ అడ్జస్ట్మెంట్లు కూడా మొదలవుతాయి. సో ఇక్కడ ప్రశ్న ఏంటి అంటే, ఇక్కడ మనం ఒక డిప్ కోసం ఆగాల, లేదు ఇక్కడే కొనుగోలు చేయటం, అంటే ఇప్పటిదాకా కొనని వాళ్ళు మిస్ అయిన వాళ్ళు. అంటే కొనుగోలు మొదలు పెట్టండి. మనం యాక్చువల్గా మనం ఒక 2 weeks బ్యాక్ అనుకున్నాం కొనుగోలు స్టార్ట్ చేయండి అని. సో కొనుగోలు మొదలు పెట్టండి, అలా ఉండండి ఇన్వెస్ట్ చేసి. ఈ మార్కెట్లో ఇద్దరు ఎక్కువ నష్టపోయారండి. ఎవరు అంటే, సరే దూరంగా ఉన్న వాళ్ళని పక్కన పెడదాం, పార్టిసిపేట్ చేసిన వాళ్ళు. ఒకటి ఎవరైతే షార్ట్స్ కొట్టారో, షార్ట్ సెల్లింగ్ చేశారో వాళ్ళు నష్టపోయారు. రెండోది ఎవరైతే ప్రాఫిట్స్ బుక్ చేశారో సత్వరమే, మార్కెట్ పెరగటం తడవుగా అమ్మ దొరికింది ఛాన్స్, ఇంకా మళ్ళీ అవకాశం దొరకదు, మళ్ళీ కొట్టేస్తారు మార్కెట్ని అనే ఉద్దేశంతో ఎవరైతే ప్రాఫిట్ బుక్ చేశారో వాళ్ళకి నష్టం వచ్చింది. సో వీళ్ళిద్దరే నష్టపోయింది ఈ మార్కెట్లో. సరే దూరంగా ఉన్న వాళ్ళంటే వాళ్ళు మేబీ ర్యాలీ మిస్ అయ్యి ఉండొచ్చు, అంతవరకే, నష్టపోయిందంటూ ఏం లేదు. అలాగే ఇవాళ సెబీ చీఫ్ కూడా మార్కెట్ని సపోర్ట్ చేసే విధంగానే కొన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఏంటి అంటే, ఒకటి ఈ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ డిస్క్లోజర్ నామ్స్ని, ఏఈఎమ్స్ అంటాం, అసెట్స్ అండర్ మేనేజ్మెంట్, 25,000 crores ఉన్నదాన్ని ఇప్పుడు 50,000 crores పెంచారు. అంటే థ్రెషోల్డ్ లిమిట్ ఫర్ అడిషనల్ డిస్క్లోజర్స్. ఇది కూడా ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ సంబంధించి ఒక చక్కటి సంస్కరణగా చెప్పొచ్చు. ఎందుకంటే గత సెబీ చీఫ్ ఉన్నప్పుడు ఎఫ్పిఐస్ని కావచ్చు, రకరకాలుగా ఎస్ఎంఈ స్పేస్ని కావచ్చు గందరగోళం చేశారు. ఇప్పుడు దాన్ని కొంత చక్కదిద్దే ప్రయత్నంలో పడ్డారు. ముఖ్యంగా ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ సెంటిమెంట్ని మెరుగుపరచాలంటే, వాళ్ళకి నమ్మకం ఎక్కువగా ఇండియన్ మార్కెట్ మీద కలగాలి అంటే కొన్ని చర్యలు అవసరం. ఆ దిశగా సెబీ ఇప్పటికే తన చర్యల్ని ప్రారంభించింది. రెండవది రూపీ. అండ్ రూపీ నిన్న కోలుకున్నటువంటి విధానం, ఈ మధ్య కోలుకున్నటువంటి విధానం, నిన్న కూడా 34 పైస్ రైజ్ కావటం అనేది ఫారిన్ ఇన్వెస్టర్స్కి కలిసి వచ్చే అంశం. కాబట్టి ఈ ఆర్బీఐ స్వాప్ యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో దానివల్ల కూడా రూపీ స్ట్రెంత్ పుంజుకుంటుంది అనడానికి మనకు ఒక నిదర్శనం. ఇది కూడా ఫారిన్ ఇన్వెస్టర్స్ ఇండియన్ మార్కెట్స్లో అగ్రెసివ్గా ఇన్వెస్ట్ చేయడానికి కూడా ఉపయోగపడే అంశం. సో అటు ఆర్బీఐ ఇటు సెబీ రెండు కనుక ఒక కోఆర్డినేటెడ్ ఎఫర్ట్స్ కనుక పెడితే మళ్ళీ మార్కెట్ సెంటిమెంట్లో తప్పకుండా మార్పు వస్తుందనటానికి ఇప్పుడు తీసుకుంటున్నటువంటి యాక్షన్ ఏదైతే ఉందో అది ముఖ్యంగా పనిచేస్తుంది. సో ఇక మనం నిఫ్టీ సరే ఆల్ టైమ్ హైస్ అనేది ఇంకా చాలా దూరంలో ఉంది, కానీ బ్యాంక్ నిఫ్టీ అయితే ఆల్ టైమ్ హైకి దగ్గరగా వెళ్తోంది. ఇంకొక 4.5% పెరిగితే ఆల్ టైమ్ హైకి వెళ్తోంది. స్టాక్ స్పెసిఫిక్గా అయితే రకరకాలుగా యాక్షన్ మనకు కొనసాగుతోంది. క్యూఐపీ ఇష్యూస్ మళ్ళీ మొదలయ్యాయి. పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రెస్టారెంట్ బ్రాండ్స్ ఏషియా, ఈ మూడు కూడా ఇప్పుడు క్యూఐపీస్తో ముందుకు వస్తున్నాయి. కాకపోతే ఇయర్ ఎండ్ ఫ్యాక్టర్ కూడా పనిచేస్తుంది మార్కెట్ మీద. మనకు ట్యాక్స్ హార్వెస్టింగ్ ఉంది, ఎలాగూ అందరూ కొంతవరకు కంప్లీట్ చేసుకుంటారు, ఇంకా మిగతా చేయని వాళ్ళు కూడా ట్యాక్స్ హార్వెస్టింగ్ చేస్తారు. అలాగే ఇయర్ ఎండ్ ఎన్ఏవి ప్రాపప్ కోసం మ్యూచువల్ ఫండ్స్ కొంత కొనుగోలు చేస్తాయి. ఇలాంటివన్నీ పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి కొంత స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ అనేది కొనసాగుతూ ఉంటుంది. సో బ్యాంక్ నిఫ్టీ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది, ఎందుకంటే అది 100-day మూవింగ్ యావరేజ్ని 200-day మూవింగ్ యావరేజ్ని నిన్న అవలేలుగా దాటేసింది, థ్యాంక్స్ టు ది స్టాక్స్ లైక్ ఐసిఐసిఐ బ్యాంక్, కోటక్ బ్యాంక్ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. టెక్ ఇండెక్స్ ఒక్కటే ఇప్పటికి అండర్ పర్ఫామ్ చేస్తుంది. ఒకవేళ టెక్ స్టాక్స్ కూడా పార్టిసిపేట్ చేయగలిగితే అప్పుడు ఈ ర్యాలీకి మరింత స్ట్రెంత్ పుంజుకుంటుంది. ఎందుకంటే టెక్ స్టాక్స్ ఈ మధ్య ఎంత వీక్ అయ్యాయంటే వాటి వెయిటేజ్ ఈ మధ్య కాలంలో ఎన్నడూ లేనంతగా పడిపోయింది నిఫ్టీలో. ఐటీ ఇండెక్స్ 16-year లో దగ్గర ఉంది నిఫ్టీ 50లో ఐటీ ఇండెక్స్ వెయిటేజ్ ఇప్పుడు. సో బ్యాంక్స్ ఫైనాన్షియల్స్దే హైయెస్ట్ వెయిటేజ్ అయింది. ఒక దశలో చాలా అంటే కొంతకాలం క్రితం
ఐటీ ఇండెక్స్కి హైయెస్ట్ వెయిటేజ్ ఉండేది. ఇప్పుడు అది బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్స్కి మారింది చాలా కాలం క్రితమే. ఇప్పుడు మరింత వీక్గా కనిపిస్తోంది ఐటీ ఇండెక్స్. సో ఐటీ ఇండెక్స్ ఇప్పుడు మనకు ఈ ఇయర్లో అంటే ఇయర్ టు డేట్ 14% డౌన్ అండ్ 20-day మూవింగ్ యావరేజ్కి దగ్గరగా ఉంది. 20-day మూవింగ్ యావరేజ్ క్రాస్ అయితే ఐటీ ఇండెక్స్లో కూడా ఒక స్ట్రెంగ్త్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ఇలా మనకు మార్కెట్ యాక్షన్ చూడొచ్చు. ఆల్ ఇన్ ఆల్ ఒక సెంటిమెంట్ పాజిటివ్గా మనకు కనిపిస్తుంది మార్కెట్. కొంత లాంగ్ సైడ్ పొజిషన్స్ని ఇప్పటికీ కూడా క్యారీ చేయటం మంచిది. ఎందుకంటే ఇంకా షార్ట్ కవరింగ్ ఎక్కువగా జరగలేదు, లైట్గానే ఉన్నాయి పొజిషన్స్. 32% లాంగ్స్ ఉన్నాయి. మేబీ ఎక్స్పైరీ టైంకి నిఫ్టీ ఎల్లుండికి 50 ఈ లాంగ్ ఎక్స్పోజర్ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది షార్ట్ కవరింగ్ కనుక వస్తే. కుటుంబరావు గారు ఏమంటారు? వన్ థింగ్ అండి, ఇప్పుడు ఆ 6 సక్సెసివ్ డేస్ గా మార్కెట్ పెరగటం చూసాం, షార్ప్ గా లిటరల్లీ వి షేప్ లెవెల్లో పెరగటం కూడా చూసాం. కాబట్టి సస్టైన్ అవుతుందా లేదా అనేది ఖచ్చితంగా కొంత అనుమానాలు అయితే వస్తాయి. యాజ్ ఆఫ్ నౌ మాత్రం కపుల్ ఆఫ్ ఇష్యూస్ పైన బేస్ చేసుకునే మార్కెట్ బాగా పెరుగుతుంది. దట్ ఈస్ ఎఫ్ఐ సెల్లింగ్ అయిపోయింది లిటరల్లీ అని చెప్పేసి ఒక కంఫర్ట్ జోన్ లోకి వెళ్ళటం, ప్లస్ టారిఫ్స్ పైన అనమాట రిపీటెడ్ గా ట్రంప్ గారు చేంజెస్ కానీ, ఇప్పుడు రెసిప్రోకల్ టారిఫ్స్ కూడా నేను అన్ని సెక్టార్స్ ఒకేసారి కాకపోవచ్చు డిఫరెంట్ టైమ్స్ లో వేస్తాను అన్నట్టు కూడా చెప్పడం కానీ, కాస్త అనుకున్న ఫియర్స్ ఏదైతే ఉన్నాయో దానిపైన తీసేయటంతో అనమాట ఈ 2 ఇష్యూస్ ఎక్కువగా ప్లే చేసినాయి. ఎందుకంటే రాబోయే ఎక్కువగా పాజిటివ్స్ ఉన్నాయని చెప్పి మార్కెట్ కి తెలుసు, లైక్ వడ్డీ రేట్లు తగ్గుతాయి అని చెప్పేసి, అండ్ Q4 లో జీడిపి అనమాట కంఫర్టబుల్ గా పెరిగి ఇయర్ జీడిపి నెంబర్ అరౌండ్ 6.5 వస్తుందని, అట్లా మ్యాక్రో ఎకనామిక్ డేటా కూడా కాస్త పాజిటివ్ గా ఉంది. ప్లస్ ఫిజికల్ డెఫిసిట్ మనం చూసాం అనమాట, దాదాపు 11 month 12 month లో కూడా రావటం ఫిబ్రవరి ఎండింగ్ చూసాం, మార్చ్ ఎండింగ్ కూడా అదే విధంగా అవుతుంది. ఎందుకంటే లెస్సర్ ఇంపోర్ట్స్ అని చెప్పి అనుకుంటాం. అయితే మీరు అన్నట్టు ఓవరాల్ గా డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్ కానీ ఇవన్నీ కూడా బాగుండటంతో గవర్నమెంట్ కూడా కంఫర్టబుల్ స్పెండింగ్ మోడ్ లో ఉంది. ఇయర్ ఎండింగ్ క్లియరెన్స్ ఏవైతే బిల్స్ చేయాలో ఇవన్నీ కూడా చేయటంతో ఫండ్స్ అవైలబిలిటీ కూడా కాస్త ఎక్కువగా ఉంది. చాలా మంది పాన్ ఇండియా ప్లేయర్స్ దగ్గర, ఎస్పెషల్లీ సెంట్రల్ గవర్నమెంట్ వర్క్స్ చేసే వాళ్ళ దగ్గర అని కూడా రిపోర్ట్స్ వస్తున్నాయి. కాబట్టి మార్కెట్ యాజ్ ఆఫ్ నౌ అయితే మాత్రం ఈ రిలీఫ్ ర్యాలీ ఏదైతే ఉందో ఎట్ హైయర్ లెవెల్స్ ఫస్ట్ కన్సాలిడేట్ కావచ్చు. ఇక్కడ నుంచి రోజు ఎవ్రీ ఆల్టర్నేట్ 300 points పెరిగింది కదా అదే పెరుగుతుందని హోప్స్ పెట్టుకుంటే మాత్రం ఈ నిరాశ కావచ్చు. ఇక్కడ కన్సాలిడేట్ అయితే దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ బిగ్ పాజిటివ్ అని చెప్పేసి అన్నారు. ఎందుకంటే ఆల్రెడీ 22,658 దగ్గరకు వచ్చేసాం మనం. అంటే లిటరల్లీ ఎన్ని పాయింట్స్ పెరిగిందో కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. సారీ 23,658, లిటరల్లీ 1,800 points పైన పెరిగిపోయింది నిఫ్టీ. కాబట్టి ఎంతో కొంత ఊపిరి తీసుకుని ఇక్కడ కన్సాలిడేట్ అయితేనే మార్కెట్ కూడా మంచిది అని చెప్పేసి అని అంటాను. అయితే కొంచెం లాప్ సైడెడ్ గా ఎక్కువగా ఇటు బ్యాంక్ సపోర్ట్ రావటం అండ్ కపుల్ ఆఫ్ అనమాట బాగా బ్యాటర్డ్ స్టాక్స్ ఏవైతే ఉండినాయో అనమాట, లైక్ రిలయన్స్ కానీ ఇలాంటివన్నీ కూడా రిలీఫ్ గా పెరగడంతో ఇండెక్స్ బాగా ఎక్కువ పెరిగిందని చెప్పేసి కూడా అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ మెన్షన్ చేసినట్టే ఐటీ ఇండెక్స్ వెయిటేజ్ నిఫ్టీ 16 year లో అంటే అది ఎక్స్పెక్టెడ్. ఎందుకంటే గ్లోబల్ జైంట్ ఎసెన్షియల్ లాస్ట్ వీక్ అనమాట రిపోర్ట్ ఇవ్వటము దట్ మందకోడిగా ఉంటుంది బిజినెస్ కమింగ్ క్వార్టర్స్ లో అని చెప్పేసి అని, దాంతో అక్రాస్ ద బోర్డ్ చాలా వరకు ఐటీ స్టాక్స్ కరెక్ట్ అవటం చూసాం. అయితే ఈ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ యూఎస్ లో తిరిగి పలాంటీర్ అవనండి, టెస్లా అవనండి ఇవన్నీ కూడా స్టాక్స్ రికవరీ మోడ్ లో ఉన్నాయి, ఎస్ఎంసిఐ కానీ ఇవన్నీ కూడా. కాబట్టి మేబీ ఎట్ సమ్ పాయింట్ మన దగ్గర ఐటీ స్టాక్స్ లో కూడా హెడ్ ఆఫ్ రిజల్ట్స్, ఎందుకంటే యూజువల్లీ లార్జ్ ఐటీ కంపెనీస్ అన్నిటికంటే కూడా ముందు ఇచ్చేస్తూ ఉంటాయి రిజల్ట్స్ ఫస్ట్ 20 days లోనే. ఒక రిలీఫ్ ర్యాలీ రిజల్ట్స్ ముందు ఐటీ స్టాక్స్ లో రావచ్చు అని అనుకుంటున్నా. కాబట్టి అండర్ పెర్ఫార్మెన్స్ గా ఉన్నాయి కదా అని చెప్పేసి అని ఈ లెవెల్లో అయితే షార్ట్స్ అయితే అటెంప్ట్ చేయొద్దు అని అంటారు. ఓవరాల్ గా టెక్నికల్ డేటా చూస్తూ ఉంటే 24,500 దగ్గర బాగా ఎక్కువగా కాల్ ఆప్షన్స్ బిల్డప్ అవుతున్నాయి కొత్త సిరీస్ లో అనమాట. ఏప్రిల్లో రోల్ ఓవర్స్ అనుకున్నంత ఎక్కువగా అయితే కాలేదు, అయితే ఈ 2 days లోనే ఎక్కువగా ఉంటాయి రోల్ ఓవర్స్. ఈసారి రోల్ ఓవర్స్ కూడా ఇంపార్టెంట్ అంటాను, కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయమంటాను. ఎందుకంటే మంత్లీ రోల్ ఓవర్స్ కూడా ఇప్పుడు సెటిల్మెంట్ డేట్ మారుతుంది, నిన్న మనం మెన్షన్ చేసినట్టు అనమాట. ప్లస్ గురువారం తర్వాత ఇది ఇవాళ నుంచి అనమాట వీక్లీ సెటిల్మెంట్, ఎందుకంటే నెక్స్ట్ వీక్ సెటిల్మెంట్ డెఫినెట్లీ ఆన్ మండే ఉంటుంది. కాబట్టి ఏ విధంగా బిహేవ్ చేస్తాయి ఈ వీక్లీ సెటిల్మెంట్ పొజిషన్స్ అనేది కూడా కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయమని చెప్పేసి అని అంటాను. బీసీఆర్ కంఫర్టబుల్ గా బుల్స్ ఫేవర్ లోనే ఉంది 1.22 అనమాట. అయితే విక్స్ నిన్న పెరిగింది, అంటే ఖచ్చితంగా హయ్యర్ లెవెల్స్ కాస్త ప్రాఫిట్ బుకింగ్ కి అటెంప్ట్ చేస్తున్నారంటానికి నిదర్శనం అనమాట.
అండ్ నిన్న డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ బయింగ్ కూడా లిటరల్లీ ఆగిపోయింది, ఓన్లీ మార్జినల్ లెస్ దాన్ 100 crores. అంటే వాళ్ళకి తెలుసు వాల్యూ ఉన్నప్పుడు బాగా సపోర్ట్ చేశారు మార్కెట్ ని బిలో 22,000. ఇప్పుడు 24,000 క్లోజర్ గా వస్తూ ఉంటేనమాట ఆటోమేటిక్ గా కాస్త కాషియస్ గా డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి అనేది కూడా అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. కాబట్టి ఇక్కడి నుంచి అగ్రెసివ్ గా బయింగ్ అయితే చేయొద్దు, బట్ డెఫినెట్లీ లార్జ్ క్యాప్ బయాస్ ఇంకా ఉంది మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ కంటే. లార్జ్ క్యాప్స్ కాస్త బెటర్ పెర్ఫార్మెన్స్ టిల్ రిజల్ట్స్ టైం ఉండొచ్చు, రిజల్ట్స్ బట్టి మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ లో అనమాట ర్యాలీ అనేది కిక్ స్టార్ట్ కావచ్చు అని చెప్పేసి అనుకుంటాను. స్పెక్యులేటివ్ లాంగ్స్ అపోలో టైర్స్, మన్నాపురము, ఎంఫోసిస్, టిటాగర్ లో కనిపించినాయి. షార్ట్స్ అయితే మాత్రం జేఎస్ఎల్, ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్, డెలివరీ, సిజీ పవర్ లో షార్ట్స్ కూడా కనిపించినాయి. ఆఫ్టర్ లాంగ్ టైం స్ట్రాంగ్ డెలివరీ బయింగ్ అనమాట. ఈవెన్ రిలయన్స్ లో కనిపించి ఫ్యూచర్స్ లో 1300 పైన క్లోజ్ అవటం కూడా చూసాం. ఇన్ఫాక్ట్ ఏప్రిల్ సిరీస్ లో కూడా రిలయన్స్ లో బయింగ్ ఇంట్రెస్ట్ బాగా కనిపిస్తాం. అండ్ రీసెంట్లీ హ్యామర్ అయిన హ్యావెల్స్, టెక్ మహీంద్రా, చోలా ఫైనాన్స్ లో కూడా కాస్త డెలివరీ బయింగ్ కనిపించింది, అది అబ్జర్వ్ చేయమంటాను. అయితే ఎఫ్ఐఎస్ బయింగ్ ఏదైతే ఇప్పుడు నడుస్తుందో ఇది కంటిన్యూ అవుతుందని హోప్ చేద్దాం. నెట్ షార్ట్స్ కూడా అలాగనమాట వెల్ బిలో 1 crore అనమాట. ఇది 1 lakh crore కిందకు కూడా వెళ్ళిపోవటం మనం చూసాం. దట్ ఈస్ ఏ కంఫర్ట్ పాయింట్. తిరిగి అలా నెట్ షార్ట్స్ పెరిగినప్పుడేనమాట మనం ఆలోచించాలి ఎఫ్ఐఎస్ ఏమన్నా ఫ్యూచర్స్ లో అట్లా అమ్ముతున్నారా అని చెప్పేసాను. అదర్వైజ్ ఓవరాల్ గా మార్కెట్ లో మాత్రం డెఫినెట్లీ ఇవాళ 7th స్ట్రైట్ డే గెయిన్స్ వస్తాయా లేకపోతే ప్రాఫిట్ బుకింగ్ వస్తుందా అనేది కీలకం అనమాట. అయితే స్టాక్స్ టు వాచ్ లో కూడా కేర్ఫుల్ గా చూడమంటారు. కొన్ని స్పెక్యులేటివ్ స్టాక్స్ లైక్ ఈజ్ మై ట్రిప్ కానీ ఇలాంటివన్నీ కూడా అనమాట ఈ లెవెల్స్ లో పెరిగితే కనుక ఎగ్జిట్ అవ్వమని చెప్పేసాను అనమాట. పిఎస్యూ స్టాక్స్ కాస్త లైమ్ లైట్ లో ఉంటున్నాయి. ఇవాళ 1 మేజర్ డేటా పాయింట్ కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. పిఎస్యూస్ నుంచి వచ్చే డివిడెండ్ దాదాపు ఆల్ టైమ్ హై 70,000 కోట్ల పైన ఉండొచ్చు కేంద్ర ప్రభుత్వానికి అని అంటున్నారు. డెఫినెట్లీ అనమాట అంత హ్యూజ్ డివిడెండ్ తోటి గవర్నమెంట్ కి అనమాట క్యాష్ అవైలబుల్ కూడా కాస్త ఈజ్ అవుతుంది అని చెప్పొచ్చు. అండ్ మోర్ ఈ సంవత్సరం డిస్ఇన్వెస్ట్మెంట్ టార్గెట్ కూడా పెట్టారు కాబట్టి 25-26 గవర్నమెంట్ ఫైనాన్సెస్ పాజిటివ్ గా ఉండొచ్చు టు గ్రోత్ అని చెప్పేసి కూడా అనుకోవాలి. హెచ్సిఎల్ టెక్ మేబీ కాస్త యాక్టివ్ గా ఉండొచ్చు వాళ్ళ న్యూస్ డ్రివెన్ యాక్టివిటీ తోటి. అయితే చిన్న స్టాక్స్ లైక్ క్యూఐపీస్ అనమాట ఆల్రెడీ ఇదివరకు గవర్నమెంట్ చెప్పింది నేను ఈక్విటీ తగ్గించుకుంటానని చెప్పేసి. యూకో బ్యాంకు, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ అట్లలోనమాట. పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ 40 రూపీస్ 38 పైసాలు అండ్ యూకో బ్యాంక్ 36.07 పైసాలు క్యూఐపీస్ చేస్తుంది. గవర్నమెంట్ అన్నమాట ఈక్విటీ తగ్గించుకుంటుంది. మేబీ నెక్స్ట్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అండ్ ఈవెన్ సెంట్రల్ బ్యాంక్ లో కూడా అట్లా అవ్వచ్చు అని చెప్పేసి అనుకుంటున్నా. రైల్వే స్టాక్స్ అండ్ డిఫెన్స్ స్టాక్స్ లో మాత్రం కాస్త బయింగ్ ఇంట్రెస్ట్ తిరిగి కనిపిస్తుంది కాబట్టి డెఫినెట్లీ స్టే ఇన్వెస్టెడ్ ఇన్ రైల్వే అండ్ డిఫెన్స్ అని చెప్పేసి అని అంటాను. ఇండివిజువల్ స్టాక్స్ లో కొన్ని స్పెక్యులేటివ్ స్టాక్స్ లైక్ మన దగ్గర ఒకప్పుడు మనం రికమెండ్ చేసి తర్వాత ఎగ్జిట్ కూడా ఉన్నది మ్యాజిలానిక్ క్లౌడ్ అనమాట. అలాంటిది నిన్న వాల్యూమ్స్ లో 12% పెరగటం. కొన్ని స్టాక్స్ లైక్ శారదా మోటార్ కానీ ఇలాంటి స్టాక్స్ అన్ని కూడా అనమాట 20% టచ్ అవటం కూడా చూసాం. అయితే నిన్న ఏదైతే జేబీఎం ఆటో వీటిలో ర్యాలీ వచ్చిందో అది కంటిన్యూ అవుతుందా లేదా అనేది కూడా కపుల్ ఆఫ్ డేస్ చూడమంటాను. రీసెంట్లీ మనం చూసాం ఈవీ బస్ స్పేస్ లో వీటిలో జేబీఎం కానీ ఒలెక్ట్రా కానీ ఎట్లా కరెక్ట్ అయ్యింది. ఈ వన్ ఆఫ్ మూవ్స్ సస్టైన్ అవుతాయి అనేది కూడా యాజ్ ఆఫ్ నౌ అయితే అబ్జర్వ్ చేయమంటాను. చేసి కొనాల్సిన అవసరం అయితే లేదు లార్జ్ క్యాప్ స్టాక్స్ లో కూడా. ఎందుకంటే F&Oలో మనం చూస్తున్నాం ప్రైస్ మూవ్స్ ఎక్స్ట్రీమ్లీ షార్ప్ ఉంటుంది. ఆ ఎక్స్ట్రీమ్లీ షార్ప్ ప్రైస్ మూవ్స్ లో ఏంటంటే ఈవెన్ మార్జిన్స్ కానీ లైక్ ఎరేడా వీక్ గా ఉండింది. ఒక్క లార్జ్ మూవ్ నిన్న చేసేపాటికి అనమాట చాలా మంది షార్ట్ కొట్టిన మార్జిన్ పొజిషన్స్ కూడా కట్ అయినాయి అని చెప్పేసి అని తెలిసింది. అదేవిధంగా హెచ్ఏఎల్ రిపీటెడ్ గా చెప్పేవాళ్ళం డిఫెన్స్ ప్యాక్ లో సేఫెస్ట్ బెటర్. నిన్న హెచ్ఏఎల్ ఎంత లార్జ్ మూవ్ చేసిందో కూడా మనం చూసాం. కాబట్టి గుడ్ ఫండమెంటలీ సౌండ్ స్టాక్స్ విల్ ఆల్వేస్ కమ్ బ్యాక్. క్యాట్స్ అండ్ డాగ్స్ అనమాట ఎగ్జిట్ అవ్వడానికి మంచి ఆపర్చునిటీ ఇస్తున్నాయి. ఎగ్జిట్ అవ్వమని వాటిలో అంటాను. ఓవరాల్ గా యాజ్ ఆఫ్ నౌ ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకుని ప్రాఫిట్స్ ప్రొటెక్ట్ చేసుకోవడానికి స్టే ఇన్వెస్టర్ అంటాను. ఓకే, సో గిఫ్ట్ నిఫ్టీ 76 పాయింట్ల పాజిటివ్ ఓపెనింగ్ను సూచిస్తోంది. చూద్దాం నిన్న మొన్నటి కంటే కూడా భిన్నంగా ఏమైనా ఈరోజు మార్కెట్స్ బిహేవ్ చేస్తాయి. ఎందుకంటే సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది, అలాగే నిఫ్టీలో కూడా మంత్లీ ఎక్స్పైరీ సమీపిస్తుంది. కాబట్టి బ్రేక్ తీస్తున్నాం. బ్రేక్ తర్వాత క్రాంతి గారితో రామకృష్ణతో మాట్లాడదాం.
దిల్ టీఎంటీ, స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. క్రాంతి గారు, ఏంటి ఈ ర్యాలీలో మంచి ర్యాలీ చూసాం. ముఖ్యంగా మిడ్ స్మాల్ క్యాప్స్లో మళ్ళీ ఎక్కడైతే 40%, 50% కరెక్షన్లు జరిగాయి, అక్కడ మళ్ళీ అక్కడ నుంచి ఒక 30-40% పెరిగిన స్టాక్స్ ఉన్నాయి. చాలా స్టాక్స్లో అటువంటి ర్యాలీ చూసాం. ఏంటి ఈ మధ్య మీరు ఏం కొన్నారు, ఏది బాగా పెరిగింది? నేను ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్ కొన్నాను 360, 370 రేట్లు. ఈ మధ్య వచ్చిన లోలో మంచి లాభం వచ్చింది అందులో. మీదేంటి, మీ విన్నర్ ఏంటి? వసంత్ గారు, డిఫెన్స్ స్టాక్స్ యాజ్ యూజువల్గా కొంటున్నాం వసంత్ గారు. ఓకే, పీటీసీ 10,000 లెవెల్ వచ్చినప్పుడు ఇట్స్ అ గుడ్ బై అనమాట, క్లియర్ కట్గా. సో మేము పీటీసీని అగైన్ రీఅక్యుములేట్ చేసాం పోర్ట్ఫోలియోలో. నెక్స్ట్ వచ్చేసి కొన్ని స్టాక్స్ ఏదైతే న్యూక్లియర్ పవర్కి సంబంధించినటువంటి కొంచెం అంటే వీళ్ళు క్లియర్ కట్ న్యూక్లియర్ పవర్లో విన్నర్స్ అంటే ఇంకా చాలా నాసెంట్ స్టేజ్లో ఉంది కాబట్టి సెలెక్టివ్గా స్టాక్స్ లైక్ ఎన్టీపీసీ కానీ లేకపోతే జాన్ కాక్రెల్ కానీ ఇటువంటి స్టాక్స్ అన్ని న్యూక్లియర్ పవర్లోకి అటెంప్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాయి. దే ఆర్ నాట్ క్లియర్ కట్ విన్నర్స్ ప్రస్తుతం అయితే. కానీ ఏంటంటే వాళ్ళు దీస్ ఆర్ ద ప్రాబబుల్స్ కింద కొన్ని స్టాక్స్ న్యూక్లియర్ పవర్లో జాన్ కాక్రెల్ కానీ ఇటువంటి స్టాక్స్ స్లోగా అక్యుములేట్ చేస్తున్నాం వసంత్ గారు. ఈ ర్యాలీలో వసంత్ గారు పెద్ద అగ్రెసివ్ బయింగ్ అయితే చేయలేదు, వీఆర్ సెలెక్టివ్లీ బై చేస్తున్నాం వసంత్ గారు. సెలెక్టివ్లీ కొంటున్నారు, అగ్రెసివ్గా చేయలేదు. చేస్తుంటే అదిరిపోయేది. ఓకే సరే రామకృష్ణ గారు, సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది ఈరోజు అండ్ కొంత లాభాలు ఏమైనా ఈరోజు స్వీకరించే అవకాశం కనిపిస్తుందా? టెక్నికల్గా ఎటువంటి పొజిషన్స్ తీసుకోవాలి? గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఈరోజు టెక్నికల్గా మళ్ళీ ఒక క్రాస్ రోడ్స్కి వెళ్తున్నామండి మనం. 23,800 అనేది ప్రీవియస్ స్వింగ్ హై అనమాట. సో ఆ ప్రైస్ పాయింట్ దగ్గర కొంచెము మార్కెట్ రెసిస్టెన్స్ ఫీల్ అయ్యే అవకాశం ఉంది. అదిగాక లాస్ట్ 6 సెషన్స్ నుంచి వన్ వే నాన్ స్టాప్ ర్యాలీ మనం చూసాము. సో ఎవ్రీడే మార్కెట్స్ పెరగటము, గ్యాప్ అప్స్ అవటము, ఇవన్నీ కూడా మార్కెట్ స్టీప్గా పెరిగింది. మేబీ సమ్ బ్రీతింగ్ టైము లేదా ఇట్లాంటి చోట్ల 23,800 to 24,000 మధ్యలో కొంత మార్కెట్స్ బ్రీత్ తీసుకునే అవకాశం ఉంది. అట్లాగే సెటిల్మెంట్ కూడా మనం దగ్గర పడుతున్నాము. సో రోల్ ఓవర్స్ ఇవన్నీ కారణాల చేత కొంత బ్రీత్ తీసుకునే టైం దగ్గర పడిందని అనుకోవచ్చండి. కానీ మార్కెట్ వేగం చూస్తుంటే ఏదైనా మనం మార్కెట్లో జరగచ్చని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఓవరాల్గా రెసిస్టెన్స్లు ఆల్రెడీ 23,800, 24,000 అనుకున్నాము. సపోర్ట్స్ పరంగా చూస్తే 23,400 సపోర్ట్గా ఉందండి ప్రస్తుతానికి. ఎందుకంటే 200 days ఈఎంఏ అక్కడ నిఫ్టీకి ప్లేస్ అయి ఉంది. అట్లాగే ఇంకా ఇన్ కేస్ 23,400 కనుక బ్రేక్ అయిన పక్షంలో 23,000 ఇమీడియట్ బిగ్ గ్రౌండ్ నెంబరు మంచి సపోర్ట్గా మార్కెట్కి ఉండే అవకాశం ఉంది. ఓవరాల్గా మార్కెట్ నెంబర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ మార్కెట్ బ్రేక్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ టెక్నికల్ ఇండికేటర్స్ పరంగా అన్ని విధాలుగా చూస్తే మొత్తం ఏ యాంగిల్ అయినా బుల్లిష్గానే కనిపిస్తుంది. ఆర్ఎస్ఐ కూడా 71 జోన్కి వెళ్ళటం మనం చూసాము. మొత్తం మీద ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ మనం లో నుంచి ఒక 1,700 పాయింట్లు మనకి నిఫ్టీ ర్యాలీ చేసింది. సో బ్యాంక్ నిఫ్టీ ఇంకా నిఫ్టీ కంటే బెటర్ పర్ఫార్మెన్స్ బ్యాంక్ నిఫ్టీలో చూసాం. దాదాపుగా మనకి 4,000 పాయింట్స్ రీసెంట్ లో నుంచి పెరగడం గమనించాము. ఇంకా ఫిన్ నిఫ్టీ అయితే ఆల్మోస్ట్ మనం ఆల్ టైమ్ హైకి 1% డిస్టెన్స్కి వచ్చేసాం. అంటే ఫిన్ నిఫ్టీలో అవుట్ పర్ఫార్మెన్స్ బాగుంది మిగతా అన్ని ఇండస్ట్రీస్ కంటే. మెయిన్గా ఫైనాన్స్ కంపెనీస్ యాజ్ వెల్ as బ్యాంక్స్ అన్నీ కూడా బాగా పర్ఫామ్ చేస్తూ ఉన్నాయి. సో ఇంకా ఓపెన్ ఇంట్రెస్ట్ పరంగా సపోర్ట్స్ రెసిస్టెన్స్లు 24,500 అనేది ఒక రెసిస్టెన్స్గా ఉంది, రైటింగ్ ఎక్కువ కనిపిస్తుంది. అట్లాగే 23,500 అనేది సపోర్ట్గా ఉంది, అది ఒక రైటింగ్ ఎక్కువ కనిపిస్తుంది. ఓకే, శ్రీవాణి మెయిల్ పంపించారు. నిన్న రాజేష్ పాలివే గారు ఇచ్చిన కాల్ ఆప్షన్ కొనడం వల్ల 10,000 రూపాయలు ప్రాఫిట్ వచ్చిందని. గుడ్, అంతే కదా. ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం కూడా అదే. మన ఇన్వెస్టర్లు సాధ్యమైనంత ప్రాఫిట్స్ చేసుకోవాలి, సాధ్యమైనంత ఆదాయం సంపాదించాలి ఈ కార్యక్రమాన్ని చూడటం ద్వారా. ఓకే, ఇక కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. ముందుగా ఒక కాలర్ని తీసుకుందాం. హలో, నమస్తే అండి, మీ పేరు? హలో నమస్తే
గారు. నమస్తే అండి, అడగండి. సార్ అది కుటుంబరావు గారితో మాట్లాడాలి సార్ నేను. సార్ నా దగ్గర తేజస్ నెట్వర్క్ తాన్లా ఉన్నాయి సార్. ఓకే, రెండు ప్రెసెంట్ 25% లాస్ లో ఉన్నా. ఈ టైంలో అయినా యావరేజ్ చేయొచ్చా సార్, లేకపోతే హోల్డ్ చేయమంటారా? అలాగే జ్యోతి స్ట్రక్చర్స్ కూడా ఒక 20% లాస్ లో ఉన్నాను సార్. తేజస్ నెట్వర్క్స్ ఇంకోటి ఏదన్నారు? తాన్లా నెట్వర్క్, తాన్లా అండి. తాన్లా, యా, తాన్లా సొల్యూషన్స్. ఓకే, తాన్లా ప్లాట్ఫామ్స్ ఏమంటారు? ఆ పేరు ఏది ట్రెండీగా ఉంటే ఆ పేరులోకి వెళ్ళిపోతుంది ఆ కంపెనీ. కుటుంబరావు గారు, ఈ రెండు హోల్డ్ చేయొచ్చా, తేజాస్ అండ్ తాన్లా ప్లాట్ఫామ్స్? మ్యూట్లో ఉన్నారు కుటుంబరావు గారు. తేజస్ అయితే మనం చెప్పడం జరిగిందండి ఫస్ట్ టైం మొన్న అనమాట. 650 దగ్గర యావరేజ్ కూడా చేయండి Q4 కి ముందు అని చెప్పేసాను అనమాట. స్టాక్ కూడా బాగా పెరిగింది 2 days, లిటరలీ 15% జంప్ వచ్చింది. బట్ స్టిల్ ఇట్ లుక్స్ గుడ్ అనమాట. రిజల్ట్స్ ముందు జస్ట్ బిలో 800 వస్తే కనుక ఫ్రెష్ ఎంట్రీ కూడా చేయొచ్చు అంటాను. వర్స్ట్ అయితే అయిపోయింది అని నాకు క్లియర్ గా అయితే కనిపిస్తుంది అందులో. జ్యోతి స్ట్రక్చర్స్ అయితే మాత్రం వెయిట్ చేయమంటాను. యాజ్ ఆఫ్ నౌ రైట్స్ ఇష్యూ అవుతాను. ఐ థింక్ 16 రూపీస్లోనో 17 రూపీస్లోనో రైట్స్ ఇష్యూ చేస్తున్నారు. ఆ రైట్స్ ఇష్యూ ఎట్లా కంప్లీట్ అవుతుంది ఏంటి అనేది చూసిన తర్వాతే, ఆ స్టాక్స్ లిస్ట్ అయిన తర్వాతే ఎంటర్ అవ్వచ్చు. కానీ స్టిల్ ఇస్ ఏ డార్క్ హార్స్ బై, అంతేగాని ఏదో ఫండమెంటల్ బై అని అయితే అన్న జ్యోతి స్ట్రక్చర్ అనమాట. మనం ఇదివరకు రికమెండ్ కూడా చేసినప్పుడు డార్క్ హార్స్ బెట్ కింద దాన్ని రికమెండ్ చేసాం. టాన్లా కాస్త స్పెక్యులేటివ్ బెట్. లాస్ట్ క్వార్టర్ ఎంత డిసప్పాయింట్ చేసిందో చూసాం మనం. స్టాక్ అప్పుడు సగానికి సగం పైన ఎట్లా క్రాష్ అయిందో కూడా మనం అబ్జర్వ్ చేసాం. కాబట్టి ఈ క్వార్టర్ రిజల్ట్ ఎక్స్పెక్టేషన్స్ పైన స్టాక్ కొంత మొన్న వాల్యూమ్స్ తోటి ఒక 15% జంప్ రావడం కూడా వన్ ఆఫ్ ది ట్రేడింగ్ డేస్ మనం అబ్జర్వ్ చేసాం. బట్ స్టిల్ అట్లీస్ట్ ఐ డు నాట్ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇది సస్టైన్ ర్యాలీ ఉంటుందా అని. అన్లెస్ డ్రమాటిక్ Q4 రిజల్ట్స్ వస్తే తప్పితే స్టాక్ మేబీ ఒకసారి 560, 570 దాకా వెళ్ళి అక్కడి నుంచి తిరిగి రివర్స్ అయిపోయే పాసిబిలిటీ కూడా ఉంది. ఐ వుడ్ వెయిట్ అండ్ వాచ్ ఫర్ Q4 రిజల్ట్స్ ఇన్ టాన్లా. తాన్లా ప్లాట్ఫామ్స్ బుల్ మార్కెట్లోనేమో అలా పెరుగుతూ వెళ్తూ ఉంటుంది, బేర్ మార్కెట్లో ఢమాల్మని పడుతుంది. ఈ కంపెనీ ప్రత్యేకత అది. చాలా హైలీ స్పెక్యులేటివ్ బెట్ ఇది. రిస్క్ తీసుకోగలిగిన వాళ్ళు మాత్రం ఉండాలి. వసంత్ గారు, కుటుంబ బుల్ మార్కెట్ లో టాన్లా లాంటి స్టాక్స్ క్వార్టర్ కి 100 కోట్లు ప్రాఫిట్ చూపిస్తారు. కరెక్ట్. బేర్ మార్కెట్ రాగానే ఇమీడియట్ గా 100 కోట్లు 10 కోట్లు అయిపోతుంది. ప్రాఫిట్ కూడా పడిపోతుంది అదే విధంగా. మరి అదే మార్కెట్తో సంబంధం ఏంటనేది అర్థం కాదు ఫండమెంటల్స్కి. నార్మల్గా ఫండమెంటల్స్ ఆధారంగా స్టాక్ పెరగాలి, కానీ ఇక్కడ ఏంటంటే స్టాక్ పెర్ఫార్మెన్స్ ఆధారంగా ఫండమెంటల్స్ మారిపోతూ ఉంటాయి. అంతే. కరెక్ట్. సో జాగ్రత్తగా ఉండడం, అసలు దీనికి దూరంగా ఉండడం మంచిది. తాన్లా ప్లాట్ఫామ్స్ లాంటి కంపెనీల జోలికి వెళ్ళకపోవడం మంచిది. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, అడగండి శ్రీధర్, పి శ్రీధర్. శ్రీధర్ కర్నూలు సార్. గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్. మీరు హలో అంటంలోనే తెలిసిపోతుంది మీ పేరు. గ్రావిటా, హెచ్పిఎల్ ఇంజనీరింగ్, వరుణ్ బెవరేజెస్ లాంగ్ టర్మ్ బై చేయాలనుకున్నాను సార్. గ్రావిటా, హెచ్పిఎల్ ఇంజనీరింగ్, వరుణ్ బెవరేజెస్, ఈ మూడు కూడా లాంగ్ టర్మ్ కోసం కొనాలనుకుంటున్నారు. క్రాంతి గారు, కొనుక్కోవచ్చా మూడు? వరుణ్ బెవరేజెస్ స్లోగా యాడ్ చేసుకోవచ్చు వస్తుంది గారు. గ్రావిటా అయితే జస్ట్ నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ చూడమంటాను. గ్రావిటా అయితే ఇమీడియట్గా బై చేయాల్సిన అవసరం లేదు. వరుణ్ బెవరేజ్ అయితే డెఫినెట్లీ సమ్మర్ హీటింగ్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ వాళ్ళ యొక్క ప్రొడక్ట్స్ కూడా బాగా సేల్స్ అవుట్లుక్ బాగుంది. నెక్స్ట్ కంపెనీ ఎక్స్పాన్షన్ ప్లాన్స్ ఇన్ లైన్ వస్తుంది గారు. నెక్స్ట్ ఇంకొకటి, నెక్స్ట్ 3 yearsలో దే వాంట్ టు డబుల్ దేర్ రెవెన్యూ ఓవరాల్ వాళ్ళ గ్లోబల్ పోర్ట్ఫోలియోలో. సో అందువల్ల వరుణ్ బెవరేజెస్ లో రిస్క్ అపెటైట్ ఉన్న ఇన్వెస్టర్స్ కూడా వరుణ్ బెవరేజెస్ స్లోగా యాడ్ చేసుకోవచ్చు వస్తుంది గారు. ఓకే. ఉన్నారు హెచ్పిఎల్ ఇంజనీరింగ్ కొనుక్కోవచ్చా? ఐ వుడ్ వెయిట్ ఫర్ రిజల్ట్ అండి. ఎందుకంటే స్టాక్ ఎట్లా కరెక్ట్ అయ్యి ఆన్ అండ్ ఆఫ్ వాల్యూమ్స్ వచ్చినా కూడా సస్టైన్ అవట్లా వాల్యూమ్స్. స్టాక్ అనమాట తిరిగి అట్లీస్ట్ 530, 540 లెవెల్స్ పైన కపుల్ ఆఫ్ డేస్ నిలబడితే తప్పితే నేను అనుకోవటం కవచ్ స్టోరీ అనేది ఒకటి పీక్అవుట్ అయిపోయింది. ఓవరాల్ గా ఇప్పుడు ఏంటంటే కొత్త ప్రోడక్ట్స్, ఆ ఎక్స్పాన్షన్ సస్టైన్డ్ లెవెల్ ఉంటేనే స్టాక్ కూడా వాల్యుయేషన్ సస్టైన్ అవుతుంది. ఇట్స్ నాట్ ఏ చీప్ స్టాక్. ఎందుకంటే ఇది వరకు 20 PE ఉండేది, 70-80 PEకి వెళ్ళి స్టాక్ ఇప్పుడు కూడా ఇంకా 46, 47 PE దగ్గర ఉంది. రియల్ స్ట్రెంత్ మాత్రం అరౌండ్ 530, 540 తర్వాత ఒక 2 days నిలబడితే వస్తుంది. అప్పుడే బై చేయమంటాను అటెంప్ట్. బట్ ఎనీవే రిజల్ట్స్ ముందున్నాయి కాబట్టి మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ లో వితౌట్ సీయింగ్ రిజల్ట్ బయింగ్ అనేది అనమాట ఏదో చీకట్లో హోలీ ఆడినట్టే.
ఓకే. ఇంకో కాలర్ ఉన్నారా? మరో కాలర్ ఉన్నారు, తీసుకుందాం. హలో హలో నమస్తే అండి, అడగండి. సార్ నమస్తే అండి. చాలా రోజుల తర్వాత కాల్ కలిసింది సార్. గుడ్. సార్ నావి 4 స్టాక్స్ ఉన్నాయి సార్. అవి ఒక్కొక్క దాంట్లో నేను 1 lakh ఇన్వెస్ట్ చేశాను. ఒక 5 months అయింది. ఆ స్టాక్స్ ఏంటంటే మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఒక 25% లాస్ లో ఉన్నాను. తర్వాత కిర్లోస్కర్ బ్రదర్స్ ఒక 17% లాస్ లో ఉన్నాను. తర్వాత ఈ శక్తి పంప్స్ 15% లాస్ లో ఉన్నాయండి. తర్వాత శైలి ఇంజనీరింగ్ ప్లాస్టిక్, ఇవి కూడా ఈ 4 స్టాక్స్ కూడా ఒక 5 years కి ఎట్లా ఉంటుంది సార్ లాంగ్ టర్మ్ కోసం? ఓకే. శక్తి పంప్స్, కిర్లోస్కర్ బ్రదర్స్, శైలి ప్లాస్టిక్స్, మోతిలాల్ ఓస్వాల్. ఎలా ఉంది ఈ లిస్ట్ కుటుంబరావు గారు? ఒక్కటండి, హీ హాస్ పర్చేస్డ్ వెరీ గుడ్ స్టాక్స్, అందులో డౌట్ లేదనమాట. ఏదో 5/8 కంపెనీలని అట్లా కాకుండా ఇన్ఫాక్ట్ వన్ ఆఫ్ ద స్టాక్స్ 52-week హై దగ్గర కూడా ఉందంటే క్రెడిట్ ఇవ్వాలి ఆయనకి. శైలి ఇంజనీరింగ్ ప్లాస్టిక్స్ అయితే 52-week హై దగ్గర కూడా ఉంది. సో ఇట్ ఈస్ ఏ హై పిఈ స్టాక్, పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది కంపెనీది. ఇక్కడి నుంచి కూడా అనదర్ 500 rupees జంప్ అయినా కూడా ఓవర్ నెక్స్ట్ 6 to 9 months సర్ప్రైజ్ కాండి. హోల్డ్ ఆన్ టు ఇట్ ఉంటాను. కిర్లోస్కర్ బ్రదర్స్ కరెక్షన్ కంప్లీట్ అయింది, కాస్త పేషెన్స్ కావాలి. ఎందుకంటే యూజువల్లీ కిర్లోస్కర్ బ్రదర్స్ సెప్టెంబర్ ఎండింగ్ రిజల్ట్ ఇస్ వెరీ గుడ్ అనమాట. సెప్టెంబర్ వరకు ఓపిక పడితే తిరిగి రికవరీ అరౌండ్ 2400-2500 దాకా కూడా స్టాక్ ఉంటుంది అని చెప్పేసి అని అంటాను. శక్తి పంప్స్ మాత్రం కాస్త అలర్ట్ గా ఉండమంటాను, ఎందుకంటే స్టాక్ బాగా మల్టీబ్యాగర్ రిటర్న్స్ ఇచ్చి ఇప్పుడు అనమాట కరెక్ట్ మోడ్ లో ఉంది. కాబట్టి ఎక్కువగా రిజల్ట్స్ ప్లే శక్తి పంప్ పైన ఉంటుంది. ఎందుకంటే ఏమాత్రం కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉంటే మాత్రం ఇక్కడి నుంచి మళ్ళీ ఇంకా కరెక్ట్ అయ్యే పాసిబిలిటీ ఉంటుంది. డిసప్పాయింట్మెంట్ లేకపోతే మాత్రం తిరిగి కొత్త హై అటెంప్ట్ చేయడానికి కూడా స్టాక్ వెనకాడదు. ఎందుకంటే ఇట్ ఈస్ కరెక్షన్ తర్వాత 30 PE దగ్గరే ఉంది. లాస్ట్ రిజల్ట్ వాస్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ కూడా, అండ్ ఓవరాల్ గా ఇండస్ట్రీ బాగా చేస్తాను. బట్ ఐ వుడ్ వెయిట్ ఫర్ ద రిజల్ట్. ఓకే, చిన్న బ్రేక్ తీసుకుని వచ్చేద్దాం. ప్రీ ఓపెన్ ట్రేడ్లో నిఫ్టీ పాజిటివ్గా మనకు క్లోజ్ కావటం అనేది కనిపిస్తుంది 93 పాయింట్ల లాభంతో. అలాగే సెన్సెక్స్ కూడా 300 పాయింట్లు, నిఫ్టీ బ్యాంక్ 170 పాయింట్ల లాభంతో క్లోజ్ అయింది. అలాగే మన డిఫెన్స్ కంపెనీస్కి ఆర్డర్ ఫ్లో కంటిన్యూ అవుతోంది. గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్కి ఒక జర్మన్ కంపెనీ నుంచి $10 crore అంటే సుమారుగా ఒక 850 కోట్ల ఆర్డర్ అనేది రావటం అనేది కనిపిస్తుంది. సో నౌ దే ఆర్ గెటింగ్ మోర్ ఆర్డర్స్ ఫ్రమ్ ఓవర్సీస్ మన డిఫెన్స్ కంపెనీలకి, అది షిప్పింగ్ కంపెనీస్ కావచ్చు, ఇతరత్ర హెచ్ఐఎల్ లాంటి కంపెనీస్ కూడా. ఓకే, మరొక కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో నమస్తే అండి, అడగండి. నమస్తే అండి. ఎన్హెచ్పిసి 600 ఉన్నాయి 105. ఎన్హెచ్పిసి ఉన్నాయా మీ దగ్గర? ఏ రేట్లో ఉన్నాయి? 105లో ఉన్నాయి. 105లో ఉన్నాయి. ఎస్జేవిఎన్ సార్, ఇంకా ఎస్జేవిఎన్ కూడా ఉన్నాయి. అవును సార్, 50 స్పేస్ సార్ 135లో. ఓకే, కుటుంబంలో ఎన్హెచ్పిసి అండ్ ఎస్జేవిఎన్ రెండు కూడా హోల్డ్ చేయమంటారండి. ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. అవి రేట్స్ రెండు కూడా వస్తాయి. ఓన్లీ థింగ్ ఏంటంటే కొంచెం పేషెన్స్ కావాలన్నమాట. ఒక 8 to 9 months. బోత్ ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. బోత్ గ్రీన్ డివిజన్స్ కూడా రెండింటి కూడా అనమాట ఇప్పుడు సెగ్రిగేట్ చేసి ఐపీఓకి నెక్స్ట్ 1 year లో కూడా ఇట్లా సూచనలు ఉన్నాయి. హోల్డ్ అండి, ఏం కంగారు లేదు. ఓకే, రెండు కూడా ఫ్రెష్ బయింగ్ కూడా సజెస్ట్ చేస్తాను ఇన్ఫాక్ట్. ఓకే, మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, అడగండి. నా పేరు అనిల్ కుమార్, మెదక్ సార్. మెదక్ నుంచి అనిల్ కుమార్, అవును సార్. అడగండి. సార్ నేను మధ్యగా డాక్ షిప్ వచ్చిన షిప్ యాడ్ వాట్సిప్స్ ఆదాని పవర్ సార్, ఇవన్నీ 30% మైనస్లో ఉన్నాయి సార్. హోల్డ్ ఆర్ ఎగ్జిట్ సార్. మజగాన్ డాక్, కొచ్చిన్ షిప్ యార్డ్, ఇంకోటి ఏదన్నారు? వాట్సిప్స్. మాస్ చిప్. అవును సార్. అదాని పవర్. అదాని పవర్. అవును సార్. అంటే ఇప్పుడు మార్కెట్లో ఒక ర్యాలీ స్టార్ట్ అయింది కదా, సార్ ఏంటి మీ ఉద్దేశం? ఇది హోల్డ్ చేయమంటారా, ఏమైనా యావరేజ్ చేసుకోమంటారా సార్?
ఇప్పుడు మార్కెట్లో ఇప్పుడు మళ్ళీ పెరగటం స్టార్ట్ అయింది కాబట్టి ఏమన్నా యాడ్ చేసుకోవచ్చా ఈ స్టాక్స్ని? మజగాన్ డాక్, అవును సార్. కొచ్చిన్ షిప్ యార్డ్. అవును సార్. క్రాంతి గారు ముందుగా మజగాన్ డాక్, కొచ్చిన్ గురించి చెప్పండి. వసంత్ గారు, మజగాం అయితే ఇప్పుడు ఈ ప్రైస్ రేంజ్ లో యావరేజ్ వద్దని చెప్తాను వసంత్ గారు. రిజల్ట్ చూడమంటాను. ఎందుకంటే స్టాక్ ఆల్మోస్ట్ ఇట్స్ నియరింగ్ టు ఇట్స్ 52-week హై. మరి ఆయన ఏ లాస్ట్ టైం పీక్ లో కొని ఉంటారు, మళ్ళీ రికవరీ చూస్తున్నాం. కానీ ఈ టైంలో అయితే యావరేజింగ్కి వెళ్ళొద్దని చెప్తాను. మజగాన్ డాక్ కానీ కొచ్చిన్ కానీ రిజల్ట్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో 10-15 days లో మనకి రిజల్ట్స్ సీజన్లోకి ఎంటర్ అవుతాం. రిజల్ట్స్ చూసి డిప్స్ వచ్చినప్పుడే కొనమంటాను. ఈ ప్రైస్లో మళ్ళీ ఒక ఫోమోలోకి వెళ్ళిపోయి అవుట్ ఆఫ్ ద హ్యాండ్ వెళ్తున్నాయి అంటే మళ్ళీ దే మైట్ గెట్ ఇన్ టు కన్సాలిడేషన్. ఎందుకంటే పెరగాల్సిన బెస్ట్ ఆఫ్ ది ర్యాలీస్ అన్ని లాస్ట్ ఫ్యూ డేస్లో చూసాం ఈ స్టాక్స్ అన్నిట్లో. ప్రస్తుతానికైతే హోల్డ్ చేయమని చెప్తాను. డెఫినెట్లీ ఆయన ప్రైస్ మించి వెళ్తాయి. ఇట్స్ నాట్ ద టైమ్ టు మేక్ యావరేజెస్ వసంత్ గారు, ఎస్పెషల్లీ డిఫెన్స్ స్టాక్స్లో. ఒక్కోసారి ఫోమోలోకి వెళ్ళటం కంటే కోమాలో ఉండడమే మంచిది, అలాగా ఆదమర్చి ఉండడమే. కానీ ఇప్పుడు మీరు 30% మజగాన్ డాక్లో లాస్ ఎలా వచ్చింది మీకు? రానే రాదు. అది దాని హైయే 29-30. ఒకవేళ అక్కడ కొన్నారంటున్నా కూడా ఇప్పుడు మీరు 10% లాస్లో ఉన్నారు అంతే, ఎందుకంటే ఎక్కువ లాస్ లేదు. పర్సంటేజ్ కరెక్ట్గా లెక్కేయాలి మీరు. సరే, కుటుంబరావు, మాస్టిప్, అదానీ పవర్. మార్చిప్ అయితే హోల్డ్ చేయమంటాను. ఇన్ఫాక్ట్ క్లోజర్ టు 150 యావరేజ్ చేయమని ఇవరకు కూడా మనం చెప్పాం. స్టాక్ బాగా స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకుని రెసిలియంట్ గా ఉంది. 150 కింద అనమాట బయింగ్ కూడా ఎమర్జ్ అవుతుంది ఆ స్టాక్ లో అనమాట. అదానీ పవర్ ఐ వుడ్ వెయిట్ ఫర్ ద రిజల్ట్ అని అంటానంటే, ఎందుకంటే యాక్చువల్ గా పవర్ టారిఫ్స్ బాగా పెరుగుతున్నాయి. హెడ్ ఆఫ్ సమ్మర్, పీక్ డిమాండ్ ఇవన్నీ కూడా ఉండే అనమాట. ఈఎక్స్ లో కూడా ప్రైజెస్ పెరుగుతున్నాయి అని చెప్తున్నారు. బట్ ఎక్కువగా అదానీ పవర్కి ఏంటంటే అనమాట, ఇటు పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ పీపీఎస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి అంత బెనిఫిట్ అవుతుందా కంపేర్ టు జేఎస్డబ్ల్యూ తెలీదు. ఆఫ్ నౌ ఐ వుడ్ హోల్డ్, బట్ ఫ్రెష్ బయింగ్ అయితే అడ్వైస్ చేయండి. ఓకే, మంచి ఓపెనింగ్ చూస్తున్నాం. 95 పాయింట్ల లాభం నిఫ్టీలో కనిపిస్తోంది. 350 పాయింట్ల లాభం సెన్సెక్స్లో. బ్యాంక్ నిఫ్టీ 217 పాయింట్లు పెరిగింది. బ్యాంకింగ్ స్టాక్స్లో మంచి ఓపెనింగ్ కనిపిస్తోంది. కారణం ఆర్బీఐ కొన్ని నిబంధనలను సడలించింది. ఈ పరిస్థితి బ్యాంక్స్కి అనుకూలంగా కనిపిస్తోంది. ఇవాళ కూడా బ్యాంక్ నిఫ్టీ స్టేబుల్గా చక్కగా పెర్ఫామ్ చేస్తోంది. ఓకే, ఇంకా మిడ్ క్యాప్స్లో ఈజీ ట్రిప్, ఈ స్టాక్ ఇవాళ 3% పెరిగింది. టాటా ఎల్ఎక్సీ పెరిగింది. త్రివేణి టర్బైన్, కిమ్స్, దీపక్ నైట్రేట్, యాఫిల్ ఇండియా, సిఈ ఇన్ఫోసిస్టమ్స్, ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్, ఇలాంటివన్నీ కూడా. నిఫ్టీలో మనకు ఒక 10 స్టాక్స్ నష్టాల్లో కనిపిస్తున్నాయి, 40 స్టాక్స్ లాభాల్లో కనిపిస్తున్నాయి. సో ఇది నిఫ్టీ పరిస్థితి. 23,750. ఐటీ ఇండెక్స్ కూడా ఈరోజు పాజిటివ్గా ఓపెన్ అయింది. హెచ్సిఎల్ టెక్, టీసీఎస్, అలాగే ఇన్ఫోసిస్, ఇవన్నీ కూడా మనకు పాజిటివ్గా ప్రారంభమైనటువంటి కౌంటర్. సిమెంట్ స్టాక్స్లో కూడా కొంత బ్రోకింగ్ కంపెనీస్ అప్గ్రేడ్ చేసిన కారణంగా సిమెంట్ స్టాక్స్లో కొనుగోలు కనిపిస్తున్నాయి. అల్ట్రాటెక్, ఇటువంటి స్టాక్స్లో అంబుజా సిమెంట్స్. అలాగే ఇతర స్టాక్స్లో సిఈ ఇన్ఫోసిస్టమ్స్, అమరరాజా కూడా పాజిటివ్గా ఓపెన్ కావడం చూస్తున్నాం. హిందుస్థాన్ కాపర్ పాజిటివ్గా ఓపెన్ అయింది. సిగ్నేచర్ గ్లోబల్, బాలాజీ అమైన్స్ లాంటి స్టాక్స్లో కొంత సెల్లింగ్ కనిపిస్తోంది. అలాగే నిఫ్టీ స్టాక్స్లో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, బ్రిటానియా, ఇటువంటి కౌంటర్స్లో మనకు నష్టాలు కనిపిస్తున్నాయి. అడ్వాన్స్ డిక్లైన్స్ చూస్తే 1553 ఎన్ఎస్సిలో పెరిగితే 180 స్టాక్స్ నష్టాలతో కనిపిస్తున్నాయి. సో సెక్టర్స్ వైజ్ చూస్తే మనకు ఒక మెటల్ ప్యాక్లోనే కొంత స్వల్ప నష్టం కనిపిస్తోంది. అలాగే ఫార్మాలోనూ కొంత నష్టం అనేది కనిపిస్తోంది. లోకల్ స్టాక్స్లో ఇప్పుడే ఎవరు అడిగారు, మాస్టిప్ 166 రూపాయల దగ్గర కనిపిస్తోంది. ఎస్ఎంఎస్ ఫార్మా నిన్న బాగా పెరిగింది. ఎస్ఎంఎస్ ఫార్మా ఈరోజు 229 దగ్గర స్ట్రాంగ్గా ఓపెన్ అయింది. రామకృష్ణ గారు, ఎటువంటి పొజిషన్స్ తీసుకోవచ్చు ట్రేడింగ్లో? సో ఓవరాల్గా నిఫ్టీ మనకి ఇప్పుడు 86 పాయింట్స్ పాజిటివ్గా కనిపిస్తూ ఉందండి. మనం ఈరోజు ఇచ్చిన రెసిస్టెన్స్ 23,810. ఆ ప్రైస్ పాయింట్ దాటితేనే లాంగ్ టర్మ్ ట్రై చేయమని చెప్తాను. మోస్ట్లీ వాళ్ళ కొద్దిగా కన్సల్టేషన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే 23,508 మోస్ట్లీ ఆ ప్రైస్ పాయింట్ రాకపోవచ్చు. ఇన్ కేస్ అది బ్రేక్ అయితేనే షార్ట్ చేయాలి. లేని పక్షంలో హై క్రాస్ అయినప్పుడు లాంగ్ అటెంప్ట్ ట్రై చేయమని చెప్తాను. అదర్ స్టాక్ వ్యూస్లో మనం మనోరమ, ఐషర్ మోటార్ టార్గెట్స్ వచ్చేసాయండి, మనం వచ్చిన టార్గెట్స్. సో వాటిలో ఎగ్జిట్ తీసుకోవచ్చు. సో ఓన్లీ పెండింగ్ వ్యూ వచ్చేటప్పటికి లారస్ ల్యాబ్స్ ఉంది. సో లారస్ ల్యాబ్ ఒక స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తూ హోల్డ్ చేయమని చెప్తాను. ప్రస్తుతం 620 ఉంది. 595 స్టాప్ లాస్ పెట్టుకొని లాంగ్ పొజిషన్ హోల్డ్ చేయొచ్చు.
క్యాప్స్టన్ సర్వీసెస్ ఈరోజు చాలా స్ట్రాంగ్గా ఓపెన్ అయింది. 17 రూపాయలు పెరిగింది ఓపెనింగ్లోనే. లిక్విడిటీ తక్కువ, కానీ నార్మల్గా రోజు ఎంత వాల్యూమ్ జరుగుతుందో ఇవాళ ఓపెనింగ్ ప్రారంభంలోనే 6,000 షేర్లు మనకు ట్రేడ్ కావడం అనేది చూసినా 239 చాలా స్ట్రాంగ్గా ఉంది క్యాప్స్టన్. కారణం ఏంటో తెలియదు, నాకు కూడా తెలియదు. ఓకే, ఇంకా మెయిల్స్లోకి మన వెళ్తాం. దగ్గర వన్ ఆఫ్ ది సెమినార్స్ లో రికమెండెడ్ స్టాక్ అండి, అంటే బై కపుల్ ఆఫ్ పీపుల్ అనమాట. సికా ఇంటర్ప్లాంట్ స్టాక్ స్ప్లిట్ తర్వాత వాళ్ళు లార్జ్ మూవ్ చేసిందండి, అది కేర్ఫుల్ గా చూడమంట. సికా ఇంటర్ప్లాంట్ మన ఇంతకుముందు ఎప్పుడో క్రాంతి గారు చెప్పారు. సికా ఇంటర్ప్లాంట్ ఇవాళ వెరీ లార్జ్ మూవ్ చేసింది ఆఫ్టర్ స్టాక్ స్ప్లిట్. ఇప్పుడు 2 రూపీస్ పేడ్ అప్ స్టాక్ అనమాట. ఇవాళ ఒకేసారి 20%కి వెళ్ళిపోయింది స్టాక్. వెరీ గుడ్. 624, నిన్న 525 చూసాం, ఈరోజు 625 సికా ఇంటర్ప్లాంట్. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్ క్రాంతి గారు, మీ సజెషన్ ఫలించింది చక్కగా. ఓకే, మెయిల్స్లో చూద్దాం. చైతన్య మెయిల్ పంపించారు. ఆయన నెట్ వెబ్, సుజ్లాన్, మహారాష్ట్ర బ్యాంక్, బిఈఎల్ ఇవన్నీ 2 years కోసం కొందాం అనుకుంటున్నారు. ఇవాళ మోతిలాల్ ఒస్వాల్ రికమెండ్ చేస్తుంది సుజ్లాన్ని 70 రూపాయలు టార్గెట్ ప్రైస్ ఇస్తూ. బహుశా స్టాక్ కూడా పాజిటివ్గా ఓపెన్ అయి ఉంటుంది, కొనుక్కోవచ్చు తప్పకుండా. క్రాంతి గారు, నెట్ వెబ్ ఐ థింక్ మొన్న సెమినార్లో మీరు సజెస్ట్ చేసినటువంటి వన్ ఆఫ్ ది స్టాక్స్, కొనొచ్చా ఇక్కడ ఈ రేట్లో? కొనొచ్చు వస్తుంది గారు. నియర్ టర్మ్ ఇక్కడి నుంచి కూడా స్టాక్లో 10 to 15% గెయిన్స్ అయితే మీడియం టు షార్ట్ టర్మ్లో వస్తే వస్తుంది గారు. డిప్లో యాడ్ చేసుకోవచ్చు. స్టాక్ 1500 లెవెల్లో సస్టైన్ అయింది, యాడ్ చేసుకోవచ్చు స్లోగా. ఇప్పుడు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కొనొచ్చా? కొనొచ్చండి. వాళ్ళు ఆల్రెడీ పొద్దున మనం మెన్షన్ చేసినట్టే పంజాబ్ అండ్ సింధు, యూకో ఇట్లో క్యూఐపీలు వెళ్ళినాయి. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో ఆల్రెడీ ఒకసారి క్యూఐపీ అయిపోయింది, వీళ్ళందరికంటే ముందే 60 రూపాయలు అయింది. కాబట్టి అనమాట నేను అనుకోవటం డెఫినెట్లీ ఒకసారి 60 రూపీస్ ప్లస్కి అయితే స్టాక్ ఉరికినే వెళ్ళిపోతుంది నెక్స్ట్ 6 monthsలో. డెఫినెట్లీ బై. ఓకే, గుడ్ గుడ్, రైట్. అన్నీ మంచిగా అడిగారు మీరు, బిఎల్, సుజ్లాన్ ఇవన్నీ కూడా. తర్వాత వివేక్ అడుగుతున్నారు, మోర్ పెన్ ల్యాబ్స్ 92లో ఉన్నాయి, ఆర్సీఎఫ్ ఉన్నాయి 217లో. హోల్డ్ చేయొచ్చా, సెల్ చేయొచ్చా ఈ రెండు? ఎస్ఆఫ్ అయితే హోల్డ్ చేయమంటానండి. మోరపెన్ లో టూ మెనీ కార్పొరేట్ డెవలప్మెంట్స్ అవుతున్నాయి, ఎట్లా ప్లే అవుట్ అవుతాయి అనేది చూడాలి. రీసెంట్లీ 40 దాకా పట్టడం కూడా చూసినాం ఎట్ 1 point. తిరిగి ఇప్పుడు 50+ లో అట్లా ట్రేడ్ అవుతుంది. కానీ బట్ ఆ డీమర్జర్ ఇవన్నీ కూడా కేర్ఫుల్ గా ఎట్లా లిస్ట్ అవుతాయి, డీమర్జర్ ఎంటిటీస్ ఇవన్నీ కూడా చూడాలన్నమాట. కాబట్టి ఐ వుడ్ యాజ్ ఫర్ నౌ వెయిట్ అండ్ వాచ్ అంటాను. ఎస్జీ ఫిన్ సర్వ్ ఈ కంపెనీ ఈ స్టాక్ ఇవాళ 15% పెరిగింది. అలాగే మీరు వివేక్ సిల్వర్ ఈటీఎఫ్ కొనడానికి నిపాన్ ఇండియా సిల్వర్ ఈటీఎఫ్ మంచిదేనా అన్నారు. మంచిదేనండి, కొనుక్కోవచ్చు కూడా. సిల్వర్లో చాలా ఇంట్రెస్ట్ కనిపిస్తోంది. హిందుస్థాన్ కాపర్ గురించి అడుగుతున్నారు సునీల్ హైదరాబాద్ నుంచి. 35% లాస్లో ఉన్నారు. సెయిల్ 26% లాస్లో ఉన్నారు. రేణుక 45% లాస్లో ఉన్నారు. ఈ మూడు హోల్డ్ చేయొచ్చా లేదా? ఎస్ఎఫ్ లో హోల్డ్ చేయమంటానండి. రేణుక ఇఫ్ పాసిబుల్ క్లోజర్ టు 27-28 యావరేజ్ కూడా చేయమంటాను. ఐ థింక్ నేను అనుకుంటాం షుగర్ స్టాక్స్ ఓవర్ 6 months 9 months బై ద టైం ఫెస్టివల్ టైంకి, దివాళీకి, దసరా టైంకి బాగా పెర్ఫార్మ్ చేయొచ్చు షుగర్ స్టాక్స్. ఎందుకంటే ఈసారి ప్రొడక్షన్ కూడా తక్కువ ఉంది, అప్పటికి రీటైల్ ప్రైజెస్ కూడా జంప్ అవుతాయి అని అనుకుంటాం. గ్లోబల్ క్రాప్ కూడా అనుకున్నంత లేదని అంటున్నారు. కాబట్టి షుగర్ స్టాక్స్ డెఫినెట్లీ హోల్డ్ అని అంటాను. హిందుస్థాన్ కాపర్ హోల్డ్ అండి. యాజ్ ఆఫ్ నౌ కంపెనీ ఈస్ డూయింగ్ వెల్. సరే ఇప్పుడు యుఎస్ టారిఫ్స్ ఎట్లా ఉంటాయి ఏంటనేది కాపర్ ఇంపోర్ట్స్ పైన అంటున్నారు, కానీ హెచ్సిఎల్ ఈస్ నాట్ అన్ ఎక్స్పోర్టర్, అది గుర్తుంచుకోవాలి. అందుకని ఎక్కువగా డొమెస్టిక్ కన్సంప్షన్ మొత్తం ఇచ్చేది, పెద్దగా వీళ్ళకేం ఎఫెక్ట్ కూడా ఉండదు. ఇన్ఫాక్ట్ నన్ను అడిగితే యావరేజ్ కూడా చేయమంటాను హెచ్సిఎల్ యాజ్ ఆఫ్ నౌ. అవంతి ఫీడ్స్ ఉన్నాయట శ్రావణ్ రెడ్డి దగ్గర 1500 షేర్లు 45% ప్రాఫిట్లో ఉన్నారు. ఇప్పుడు ఇందులో సగం అమ్మేసి నాట్కో ఫార్మాలో పెడదాం అనుకుంటున్నారు. చేయొచ్చు ఈ పని? ఇప్పుడు మొమెంటం ఉందండి అవంతిలో, అది గుర్తుంచుకోవాలి. ఎందుకంటే స్టాక్ 52 వీక్ హైలో నడుస్తుంది. ఎన్ని స్టాక్స్ ఇప్పుడు 52 వీక్ హైలో ఉన్నాయి, అది కూడా అబ్జర్వ్ చేయాలి కదా. అంటే ఈ మార్కెట్ లో 52 వీక్ హై ఉంది, పార్షియల్ గా తీసుకుంటాను అనే బదులు నన్ను అడిగితే ట్రైలింగ్ స్టాక్ పెట్టుకుని ట్రైలింగ్ స్టాక్ ప్రెజర్ అయితే అప్పుడు బుక్ చేసుకున్న ప్రాఫిట్స్ ని తీసుకెళ్లి నాటకంలో పెట్టమంటాను. టిల్ దెన్ రైట్ ద మూమెంట్. ఓకే, రమేష్ అడుగుతున్నారు, యాష్ హై వోల్టేజ్ 30 లక్షల రూపాయలు పొజిషన్ తీసుకోవాలనుకుంటున్నారట 10 yearsకి.
ఏమిటి అంత 10 years తీసుకోవాల్సినంత హడావుడి ఏంటి ఇందులో? ఐ థింక్ రీసెంట్ లిస్టింగ్ యాష్ హై వోల్టేజ్ నాకు గుర్తున్నంత వరకు 10 lakhs పెడతారా? 30 లక్షలు, అది కూడా 10 ఏళ్ళకి. ఉండండి హడావుడి ఏం లేదు. రిజల్ట్స్ చూడండి, రిజల్ట్స్ రానివ్వండి, అవన్నీ వచ్చాక అప్పుడు ఒక నిర్ణయం తీసుకోండి. ఇప్పుడైతే వద్దు. ఈ రేట్లో చాలా హై ప్రైస్డ్గా కనిపిస్తుంది. ఓకే, తర్వాత భాస్కర్, ఆయన ఎంఆర్ఎఫ్ ఉన్నాయట, ఒక షేర్ ఉంది, 6.5% ప్రాఫిట్లో ఉన్నారు. హోల్డ్ చేయొచ్చా, ఎగ్జిట్ కావచ్చా? లాకర్లో పెట్టుకుని కాబట్టి లాకర్లో పెట్టుకుని ఉంచుకోమంటాను. లాకర్లో అంటే కష్టం కదా, డిజిటల్ షేర్లు కాబట్టి అలాగా హోల్డ్ చేయండి. ఓకే, నౌకరీ డిజిటల్ లాకర్లో పెట్టండి. ఓకే, నౌకరీ అండ్ జేబీ కెమికల్స్, ఈ రెండు లాంగ్ టర్మ్ కోసం కొనుక్కుందాం అనుకుంటున్నారు. శ్రీనివాస్ జ్యోతుల కొనుక్కోవచ్చా? నౌకరీ స్లోగా బై చేయొచ్చండి, ఎందుకంటే ఆఫ్టర్ లాంగ్ టైం అన్నమాట కన్సల్టేషన్ నుంచి కాస్త బయటపడుతుంది నౌకరీ. అండ్ ఇన్ఫాక్ట్ స్టాక్ కూడా కాస్త పెర్ఫార్మ్ చేసే సూచనలు అయితే షార్ట్ టర్మ్ లో కనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ 7,000 లెవెల్ మళ్ళీ తిరిగి క్రాస్ అయ్యి సస్టైన్ చేసుకుంటుంది. ఇట్ కెన్ గో అప్ టు ఈవెన్ 7,900 8,000 అగైన్ అని చెప్పేసి అని అంటాను. హోల్డ్ అండ్ బై ఫర్ షార్ట్ టర్మ్ కూడా. యాక్చువల్గా వాళ్ళు పెరిగింది, దాదాపు 2.5-3% పెరిగింది. ఓకే, రైట్. సో క్యాప్స్టన్ ఈజ్ ట్రేడింగ్ ఎట్ విత్ గుడ్ వాల్యూమ్స్, 14,000 shares ఆల్మోస్ట్ జరిగింది. సమ్వన్ ఈజ్ బయింగ్ దిస్, అంతే. ఓకే, థ్యాంక్ యూ కుటుంబరావు గారు, క్రాంతి గారు, రామకృష్ణ గారు. ఇది ఇవాల్టి బ్రేక్ఫాస్ట్ షో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.